వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జైద్వి. నేను ఈరోజు 6 సెకండ్స్ వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఓన్లీ యూట్యూబ్లో పెట్టిన 6 సెకండ్స్ వీడియోసే. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 2 మంత్స్లో నాది మానిటైజేషన్ అయింది 6 సెకండ్స్ వీడియోస్. వీడియో అయితే లెంతీగా ఉంటుంది, కానీ స్కిప్ చేస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీగా. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా క్లియర్గా చెప్తాం అనుకుంటున్నాను. 6 సెకండ్స్ వీడియో అలా ఎడిట్ చేయాలి అడిగారు. 6 సెకండ్స్ వీడియో అలా ఎడిట్ చేయాలని, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ మనం 6 సెకండ్ వీడియో ఎడిట్ చేయడానికి ఇన్షాట్ యాప్ కంపల్సరీగా కావాలి. సెకండ్ క్రోమ్ కావాలి మనకి. థర్డ్ గూగుల్ స్కాన్ కావాలి. ఫోర్త్ చాట్ జీపీటీ యాప్ కావాలి. ఈ 4 ఉంటే మన ఫోన్లో చాలా ఈజీగా 6 సెకండ్స్ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. నేను చెప్పే యాప్స్ అన్నీ ప్లేస్టోర్లోనే ఉంటాయండి. నేను చెప్పా కదా, ఈ 4 ఉండాల్సిందే మన యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే. ఓన్లీ ఇదేంటంటే నేను యూట్యూబ్ షార్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటానికి చెప్పాను. యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అయితే నేను చెప్పలేదు. ఓన్లీ క్రియేట్ ఇన్ షార్ట్లో 6 సెకండ్స్ వీడియోలు ఎలా క్రియేట్ చేయాలనేదే చెప్పాను ఈ వీడియోలో. నేను ఎవరికన్నా యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. ఈ వీడియోని చూసే ముందర లైక్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే హైప్ బటన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి. మనం ఫస్ట్ ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే అక్కడ చూసినట్లుగా డ్యూరేషన్ అనేది సెట్ చేసుకోవాలి. మనకి ఎన్ని సెకండ్స్ కావాలి అనేది. 6 అయితే 6, లేకపోతే 7 అయితే 7, 8 అయితే 8, లేకపోతే 1 మినిట్ అయితే 1 మినిట్ అలా సెట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది మనకి వైట్ కలర్ కావాలా లేకపోతే బ్లాక్ కలర్ కావాలా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది మనం ఇచ్చే టెస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ అయితే బ్లాక్, రెడ్ అయితే రెడ్, మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇచ్చే టెస్ట్ బట్టి. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఎడిటింగ్కి. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు బాగానే ఇన్షాట్ యాప్లో. టెస్ట్కి అయితే నేను ఇచ్చేదైతే వైట్ అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే తీసుకుంటాను. ఇలా నేను వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ అనేది ఎడిట్ చేయడానికి తీసుకున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. ఇలా క్రోమ్లోకి వెళ్ళి నేను గోల్డ్ అని సెర్చ్ చేసా. ఏంటంటే టుడే గోల్డ్ ప్రైస్ గ్రామ్స్ టు కిలో అని సెర్చ్ చేశాను. అది తెలుగు కావాలి నాకు అని నేను సెర్చ్ చేస్తే నాకు పైన అలా వచ్చింది. అదంతా మనం కాపీ చేసుకోవాలి. అక్కడ 22 క్యారెట్స్ దగ్గర నుంచి ఇక్కడ 10 గ్రామ్స్ దాకా మనం కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇన్షాట్ యాప్లోకి వెళ్ళి అక్కడ కాపీని పేస్ట్ చేయాలి మనం చేసిందంతా. నాకు రెడ్ కలర్ కావాలి టెస్ట్ అనేది, అందుకే నేను రెడ్ సెట్ చేసుకున్నా. అక్కడ మనకి విడివిడిగా కావాలి, వెడంగా కావాలి అనుకుంటే దాంట్లోకి వెళ్ళి మనకి దగ్గరగా కావాలంటే దగ్గరికి, ఆ టెస్ట్ అనేది దూరంగా కావాలంటే దూరంగా టెస్ట్ అనేది చేసుకోవచ్చు. నేను కొంచెం దూరంగా సెట్ చేసుకున్నాను టెస్ట్ అనేది. నెక్స్ట్ మనం గోల్డ్ టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను గోల్డ్ ఇమేజ్ సెట్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ నేను క్రోమ్లో గోల్డ్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసి ఉంది నాకు. అది నేను గోల్డ్ ఇమేజ్ అనేది తీసుకున్నాను. అక్కడ అలా సెట్ చేసి ఏ ఇమేజ్కైనా టెస్ట్కైనా వీడియో ఎండ్, వీడియో స్టార్టింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. నేను ఆ లోగో అనేది ఎందుకు యూజ్ చేశానంటే మనం క్రోమ్లో డౌన్లోడ్ చేస్తున్నాం కదా, మనకి ఏ కాపీరైట్స్ ఏమీ పడకుండా అది పెడితే కొంచెం మనది వీడియో అనడానికి. అలా ఇట్స్ మీ జైద్వి మా ఛానల్ కాబట్టి అది నేను టెస్ట్ యాడ్ చేశాను అక్కడ. అలాగే ఇప్పుడు టైటిల్ సెట్ చేసుకోవాలి కదా. ఆ గోల్డ్ అనేది మనం కాపీ అండ్ పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు అక్కడే మనకి తెలుగు ఎడిటింగ్ ఉంది ట్రాన్స్లేట్ చేసేది. ఈరోజు బంగారం అండ్ వెండి ధరలు అని సెర్చ్ చేసా. అది నాకు హైలైట్ అవ్వాలని నేను బార్డర్లోకి వెళ్ళి అలా హైలైట్ తీసుకున్నాను నేను రెడ్ కలర్. నెక్స్ట్ అది వీడియో ఎండ్ అనేది పెట్టుకోండి కంపల్సరీగా, లేకపోతే మిడిల్లోనే స్టాప్ అయిపోతుంది, వీడియో ఎండ్ దాకా రాదు. టుడే డేట్ ఏంటో అది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని
అక్కడ పేస్ట్ చేయండి మొత్తం. కంపల్సరీగా చూసుకోండి, వీడియో ఎండ్ అనేది కంపల్సరీగా మనం టెస్ట్ దగ్గర అయినా ఇమేజ్ దగ్గర అయినా అది చేయకపోతే మనది టెస్ట్ అయిన ఇమేజ్ అయినా మిడిల్లోనే స్టాప్ అయిపోద్ది. నేను అక్కడ ఈరోజు బంగారం మరియు వెండి ధరలను రాసా కదా, కానీ అక్కడ బంగారం ఒకటే ఇచ్చానే. మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి మనం వెండి సెర్చ్ చేయాలి. టుడే సిల్వర్ ప్రైజెస్ అండ్ గ్రామ్స్ టు 10 grams సిల్వర్ ప్రైజెస్ తెలుగు అని సెర్చ్ చేశాను. నేను సెర్చ్ చేస్తే అలా వచ్చింది. అదంతా మనం కాపీ చేసుకోవాలి. అక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఇన్షాట్లోకి వచ్చి మనం పేస్ట్ చేయాలి. మళ్ళీ సిల్వర్ గోల్డ్ ఒకే కలర్ మనం యాడ్ చేస్తే తెలియదు కదా చూసే వాళ్ళకి, అందుకే నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను సపరేట్గా చూడడానికి. అక్కడ బ్లాక్ కలర్ క్లిప్ ఎండ్ దాకా పెట్టుకున్నాను. అక్కడితో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలాగ వన్ టైప్ ఆఫ్ వీడియో క్రియేట్ చేయొచ్చు మనం ఇంత ఈజీగానే. చాలా ఈజీ ఇన్షాట్ యాప్లో క్రియేట్ చేసుకోవడం. 6 seconds వీడియో అయితే. నచ్చితే హైప్ చేయండి. మనం ఎక్స్పోర్ట్ అని ముందు చేసే ముందర మన వీడియో అనేది అన్నీ వీడియోకు ఎండ్ దాకా ఫ్రంట్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయో లేదో అన్నీ చూసుకోవాలి. లేకపోతే అదిగోండి నాది నేమ్ అనేది వీడియో ఎండ్ దాకా లేదు, నేను చూసుకున్నాను, అది మిడిల్లోనే ఆగిపోయింది. వీడియో బిగినింగ్ ఎండింగ్ మొత్తం క్లారిటీగా చూసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాగా వన్ టైప్ ఆఫ్ వీడియో ఇన్షాట్లో 6 seconds వీడియో చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో మీమ్స్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇన్షాట్లోనే. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మనకు అర్థం కాదు. డౌన్లోడ్ అయిన వీడియో మనకి గ్యాలరీకి అనేది వచ్చేస్తుంది. ఇలాగా యాడ్ వస్తుంది, అది పక్కకు తీసేసి స్కిప్ చేసేసి మనం గ్యాలరీలోకి వెళ్ళి వీడియో వచ్చిందో లేదో చూసుకున్నాం. అలాగా చాలా ఫాస్ట్గానే వచ్చేస్తుంది. 6 seconds వీడియో వచ్చేసింది. నీట్గా ఉంది చూడండి వీడియో క్లిప్ అనేది. ఇలా మన యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడు నెక్స్ట్ మనం మీమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా చేసిన వీడియోలోకి వెళ్ళి అన్నీ డిలీట్ చేసేస్తున్నాం. టెక్స్ట్ ఫోటో అన్నీ డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఈ వీడియోలను చేసుకుంటే మనకు మంచిది. లేకపోతే ఇంకోటి తీసుకోండి వీడియో ఎడిట్ చేయడానికి. కానీ ఏంటంటే మనకి యాడ్ అడుగుతుంది, దాని బదులు దీంట్లోనే డిలీట్ చేసుకుంటే మంచిది మనకి. బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ సెట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు వైట్ యూజ్ లేదు, మీమ్స్ కదా, బ్లాకే బాగుంటుంది. అలాగే నేను గూగుల్ స్కాన్ తీసుకున్నాను. ఏది ఎడిట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ డౌన్లోడ్ చేసేసుకున్నా ఆ ఇమేజ్ని. అలా మీమ్కి నేను ఈ ఇమేజ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఫస్ట్ లైన్ కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్షాట్ యాప్లోకి రావాలి. ఇక్కడ పేస్ట్ చేయాలి. మనం 2 colors సెట్ చేసుకుంటే మన ఇమేజ్ మీద మంచిగా కనిపిస్తుంది. చూసే వాళ్ళకైనా చదివే వాళ్ళకైనా నీట్గా కనిపించాలి కదా, అందుకే నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటా మ్యాక్సిమం నేను. ఇలా పేస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మొత్తం అలాగే ఒక్కొక్క లైన్ కాపీ చేసుకొని వచ్చి మళ్ళీ మనం కలర్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది వైట్లోకి సెట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం కలర్లోకి వెళ్ళి వైట్ టెస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అక్కడ ఉన్న లైన్స్ అన్నీ కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేయాలి. ఒకవేళ మీలో ఓన్ క్రియేటివిటీ ఉంటే ఓన్గానే మనం ఆ ఫోటో క్రియేట్ చేసుకొని అక్కడ ఓన్గానే టెస్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఫస్ట్ అయితే నేను క్రోమ్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ సెర్చ్ చేశాను. పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం మనం న్యూస్ రిపోర్టర్స్ ఇస్తారు కదా టీవీ, నేను వాళ్ళ ఇమేజ్లు తీసుకుంటే మనకి కాపీరైట్స్ అనేవి పడవు. ఫోటో మీద చూడండి, మళ్ళీ ఎవరికొకరు లైట్గా రాస్తారు వాళ్ళ ఛానల్ నేమ్, కానీ అవి సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ నేను అర్జున్ని సెలెక్ట్ చేసుకొని అది కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ చేసుకున్నాయన్నీ ఇక్కడ పిప్ ఆప్షన్ ఉంది కదా, పిప్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ యాడ్ చేయాలి ఆ ఫొటోస్ని.
ఇలా ఇక్కడ అయితే సెట్ చేసేసా ఇమేజెస్. నెక్స్ట్ మనం రాసిన ఎడిటింగ్ చూసారా, టెక్స్ట్ కనిపించట్లేదు, అది ఇప్పుడు హైలైట్ చేయాలి. నేను ముందు అందుకే చెప్పలేదు, ఇప్పుడు హైలైట్ చేస్తున్నా. చూడండి ఎలా హైలైట్ చేయాలో. ఫస్ట్ లైన్ తీసుకొని నేను అమేజింగ్, ఎందుకంటే అక్కడ నుంచి కిందకి తీసుకొచ్చింది, అక్కడ అంత క్లారిటీగా తెలియట్లేదు నా లోగో అనేది, అందుకే నేను కిందకి తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇప్పుడు టెక్స్ట్ అనేది హైలైట్ చేస్తున్నా చూడండి. ఆ టెక్స్ట్ అనేది కాపీ, అక్కడ టెక్స్ట్ని టచ్ చేయగానే మనకి ఎడిట్ అనేది వచ్చింది, పెన్సిల్ సింబల్. అది టచ్ చేయగానే మనకి కలర్స్ ఉన్నాయి చూసారు, దాంట్లోకి వెళ్ళి మనం బార్డర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ తీసుకున్న, బార్డర్ని 100% బార్డర్ ఇచ్చాను. అక్కడ హైలైట్ అయ్యిద్ది. అంటే మనకి ఇందాక చదవడానికి అసలు ఎవరికి తెలియదు కూడా అక్కడ మ్యాటర్ అంత క్లారిటీగా ఉందని. ఇప్పుడు చూసారా, అది బార్డర్ ఇవ్వగానే హైలైట్ అయ్యింది ఆ కాపీ మొత్తం. అన్ని లైన్స్ అలాగే బార్డర్లోకి వచ్చి బ్లాక్ తీసుకొని మనకి హైలైట్ అయ్యే కలర్, నేనైతే అలా తీసుకున్నా. మీకు హైలైట్ అవ్వడానికి వేరే కలర్ తీసుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇలా నేను మొత్తం ఇమేజ్లన్నీ హైలైట్ చేసుకున్నా. సబ్స్క్రైబ్ అని, లైక్ అని, కామెంట్ అని స్టిక్కర్స్ పెడతారు కదా, అది ఎలా చూద్దాం. అక్కడ స్టిక్కర్స్ అనేది టచ్ చేస్తే ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత మనం సబ్స్క్రైబ్ అని, లైక్ అని, కామెంట్ చేయడానికి ఆ సింబల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. మనం ఇక్కడ ఎడిట్ చేసుకొని పెట్టుకోవడమే. వీడియో అనేది లెంతీగా ఉంది అనుకోవచ్చు, కానీ క్లారిటీగా చెప్పడం కోసమే నేను ఇంత వీడియో లాంగ్గా చేశాను. వీడియోకి హైప్ కంపల్సరీగా ఇవ్వండి. చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు ఇన్షార్ట్లో ఎడిట్ చేసుకోవడం, వాళ్ళందరికీ కొంచెం వాళ్ళ దాకా చేరిద్ది అనుకుంటున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను, ఇన్షార్ట్ యాప్లో క్రియేట్ చేసి యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలని. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను వీడియో క్రియేట్ చేస్తాను.